ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. భారతీయ జనతా పార్టీ అదే పని చేస్తూ ఉంది. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్తోంది. అదే సమయంలో రాజ్యాంగ విలువలకు సంబంధించి ఎక్కడ రాజ్యాంగానికి ఎలాంటి ఇబ్బంది జరిగినా మేము తట్టుకోమని చెప్తా ఉంది. సంవిధాన్ గౌరవ్ అభియాన్ అనేటటువంటి కార్యక్రమాలకి మేమే ఆద్యులం అని చెప్తా ఉంది. అలా చెప్తూనే రాజకీయాలకు మతాన్ని జోడించింది చాలా తెలివిగా. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వారేమన్నారంటే భారతదేశ సమాజంలో భయంకరమైనటువంటి అసమానత్వం అనేది రాజ్యమేలుతా ఉంది. అసమానతలు ఉన్నాయి. సమాజంలో ఛేదించలేనటువంటి అసమానతలు, తొలగించలేనటువంటి అసమానతలు, సంస్కరించలేనటువంటి అసమానతలు ఉన్నాయి. కానీ రాజకీయంగా మాత్రం మనం సమానతను సాధించాం. రాజకీయంగా వెనుకబడిన వారిని అందరినీ ముందుకు తీసుకురావడానికో ఏదో మనం చేయగలుగుతా ఉన్నాం. కానీ సమాజంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వైవిధ్యాలను, భయంకరమైనటువంటి వ్యత్యాసాలను సమాజం సరిచేసుకున్న రోజునే మరి ఈ దేశం అభివృద్ధి దిశగా వెళుతుందని ఆయన నమ్మాడు. సరిగ్గా అదే పాయింట్ని క్యాచ్ చేసింది భారతీయ జనతా పార్టీ. సమాజంలో ఉన్నటువంటి ఏదైతే సాంప్రదాయబద్ధమైనటువంటి భావజాలం ఉన్నదో ఆ భావజాలాన్ని క్యాచ్ చేసింది. ఆ భావజాలానికి అనుగుణంగా అది పని చేసుకుంటా పోతా ఉంది. హిందూ మతంలో ఉన్నటువంటి సానుకూల అంశాలు మాత్రం తనను భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటుంది. హిందూ మతంలో ఉన్నటువంటి వ్యతిరేక అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి జోలి భారతీయ జనతా పార్టీ పోటల విస్మరిస్తా ఉంది. వాటిని అసలు టచ్ చేయట్లా. ఉదాహరణకి మనుస్మృతి ఏం చెప్తుంది? భారతదేశ సమాజం కులాల నిచ్చెన అని చెప్తా ఉంది. ఈ కులాల నిచ్చెనతో కూడినటువంటి సమాజంలో ఏదైతే నిమ్న జాతుల వాళ్ళు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కాదు, లేదా అనాదిగా పూర్వకాలం నుంచి కూడా నేటి వరకు కూడా ఆ పరిస్థితి మారలేదంటే, ఈ నేటి వరకు మారలేదనేది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇటీవల ఒక దళితుడు బర్త్డే పార్టీ చేసుకొని ఒక ఉన్నత కులానికి చెందినటువంటి వ్యక్తికి, పిల్లవాడికి తన స్నేహితుడు అనేటటువంటి ఉద్దేశంతో కేక్ తినిపించాడని ఆ పిల్లవాడిని, ఆ దళితుడిని చంపివేసినటువంటి ఘటన ఇటీవల జరిగింది. అంటే సమాజంలో ఆ పరిస్థితులు ఏం పోలేదు కాబట్టే చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో మతాన్ని రాజకీయాల్లో వాడుకోవటం కోసం మాత్రమే మతపరమైనటువంటి దాడి తిరుమల కేంద్రంగా చేసుకొని, అదేవిధంగా అనేక చోట్ల శిరఛేదనాలు, విగ్రహ విధ్వంసాలు, మరి ఎవరి చేత చేయించారో మనం చెప్పలేం, కానీ అవన్నీ చేయించేసి వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని విశ్వ ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మతాన్ని నేరుగా ధైర్యంగా ప్రస్తావన చేయగలిగాడు ఆయన. ఏమని? ముఖ్యమంత్రి క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, హోంమంత్రి క్రిస్టియన్ అని మతాన్ని ప్రజల్లోకి జొప్పించగలిగాడు. కానీ ఇదే వ్యక్తులు
ఏదైతే కులాలను మాత్రం మరలా అన్ని కులాల ఓట్లు వీళ్ళకి కావాలి. అందుకని ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు నేను ఒక ఇటీవల టీవీ డిబేట్లో చూశా. కులాల నిచ్చెన లాంటి ఈ యొక్క సమాజాన్ని ప్రోత్సహించేటటువంటి మనుస్మృతిని తగలబెట్టండి అన్నాడు భారతీయ జనతా పార్టీ. అంటే ఇక్కడ చూడండి, రాజకీయం చూడండి. అన్ని కులాల ఓట్లు మాకు కావాలి, కానీ భారతీయ జనతా పార్టీ విధానం ఏంటంటే అన్ని కులాల ఓట్లు మాకు కావాలి, కానీ హిందూ మతంలో ఉన్నటువంటి సానుకూల అంశాలను జోడించుకొని హిందూ మత పరిరక్షణ కోసం పనిచేస్తుంది మేము మాత్రమే. అత్యధికులుగా హిందూ దేశంగా ఉన్నటువంటి ఈ హిందూ సమాజంలో కూడా హిందూ మత ప్రచారాన్ని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి, ఎందుకంటే మనం అనేకం చూస్తూ ఉన్నాం. జై శ్రీరామ్ అంటూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి అంటా ఉన్నారు. ఎవరైనా సరే ఏదైనా సరే హిందూ మతంలో ఉన్నటువంటి రుగ్మతలనో లేకపోతే తప్పులనో ప్రశ్నిస్తే దానిని తీవ్రంగా దాని మీద దాడి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఉదయనిధి స్టాలిన్, అదేవిధంగా పినరయి విజయన్, అదేవిధంగా మరికొంతమంది విమర్శలు చేశారు. వాళ్ళు చేసేటటువంటి విమర్శలు ఎలా ఉన్నాయంటే సనాతన ధర్మం మీద చేస్తూ ఉన్నారు. వాళ్ళు నారాయణ గురు కేరళ నుంచి ఉన్నాడు, అదేవిధంగా పెరియార్ తమిళనాడు నుంచి ఉన్నాడు, బసవేశ్వరుడు కర్ణాటక నుంచి ఉన్నారు. వీళ్ళంతా కూడా నిజంగా సంఘ సంస్కర్తలు. వీళ్ళెప్పుడు కూడా కుల వ్యవస్థను ప్రోత్సహించలేదు. కులాలలో ఉన్నటువంటి రుగ్మతలను, వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతలను, సమానతను వాళ్ళు రుగ్మతలను వ్యతిరేకిస్తూ సమానత్వాన్ని వాళ్ళు కోరుకున్నారు. కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళను కూడా ఓన్ చేసుకుంటుంది. వాళ్ళు కూడా హిందూ మతం కోసం పోరాడిన వాళ్ళే అని చెప్తా ఉంది. వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్లే అని అన్నట్టుగా వాళ్ళను కూడా ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది, సక్సెస్ అవుతా ఉంది. ఇక్కడ విపక్షాలు లౌకికవాదం పేరుతోటి హిందూ మతంలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను స్పృశించకుండా హిందూ మతంలో ఉన్నటువంటి నెగటివ్ అంశాల మీదే దృష్టి సారిస్తూ కేంద్రీకరిస్తూ హిందూ మతంపై దాడి చేస్తూ పరోక్షంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తమిళనాడులో కూడా, తమిళనాడు, కేరళ లాంటి చోట్ల కూడా గణనీయమైనటువంటి ఓట్లను సాధిస్తా ఉన్నది, కాదనలేని సత్యం. అదే సందర్భంలో హర్యానా, అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవదు అన్నటువంటి స్థితి నుంచి భారతీయ జనతా పార్టీ ఏకపక్ష విజయం సాధించేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఏకపక్ష విజయం సాధించగలిగింది? మతాన్ని రాజకీయాలకు జోడించి వాడుకోవటం వల్ల. ఏదైతే రాజ్యాంగ విలువలను మేము పరిరక్షిస్తున్నామని చెబుతూనే మరి సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు అని చెప్పేసి విపక్షాలని ఎండగట్టగలుగుతా ఉంది. సనాతన ధర్మంపై దాడి, అసలు సనాతన ధర్మం అంటే వీళ్ళకి తెలుసా? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి తానే ప్రతినిధిని అన్నట్టుగా, నేను అవసరమైతే పార్టీని సైతం లేదా ఏ రాజకీయాన్ని సైతం పక్కన పెడతాను,
నాకు కావాల్సింది సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్తా ఉన్నాడు. అతను సనాతన ధర్మాన్ని ఆయన పాటించారా? సనాతన ధర్మంలో భార్యకు విడాకులు ఇవ్వటం అనేది ఉందా? కానీ ఆయన కూడా సనాతన ధర్మానికి ప్రతినిధిగా చెప్పుకొని ముందుకు వెళుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రజలలో, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, సమాజంలో ఉన్నటువంటి భావజాలం,